హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఖవ్వా షేమియా అండి. ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని కాస్త వేడైన తర్వాత బాదం పలుకులు వేసి వేయించుకోవాలండి. ఇవి నేను నైట్ నానబెట్టి సన్నగా తరుక్కున్న తొక్కు తీసేసి తర్వాత జీడిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాలి. వేగిన తర్వాత పక్కకు ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఇది నా ఫస్ట్ వీడియో అండి, అందుకని స్వీట్తో స్టార్ట్ చేస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన స్వీట్తో స్టార్ట్ చేస్తున్నా. అదే నెయ్యిలో ఇంకా కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకొని సేమియా కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించుకొని కాస్త పచ్చిగా ఉన్న స్టిక్కీగా అయిపోతాయి. అందుకని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక తర్వాత పక్కకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పక్కనే స్టవ్ మీద నేను పాలు వేడి చేసిన పాలు బాగా మరుగుతున్నాయి కదా, అందులోకి సేమియా వేసేయాలండి. సేమియా వేసి సేమియాని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎన్నో సబ్స్క్రైబరో కింద కామెంట్ చేసి చెప్పండి. ఉడికినాయి కదండి. సేమియా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా పాలు విరిగిపోతాయండి. ఒకవేళ మీకు పాలు విరగకపోతే కాస్త లెమన్ పిండుకోండి, విరుగుతాయి. నాకు అవసరం పడలేదు, విరిగిపోయినాయండి. విరిగిపోతే ఇలా వస్తున్నాయి పాలు. ఇది షుగర్ మెల్ట్ అయ్యి బాగా తర్వాత ఇది దగ్గర పడే వరకు మనం కదుపుతూనే ఉండాలి. మందంపాటి గిన్నె పెట్టుకొని చేసుకోవాలండి, లేకుంటే అడుగు అంటుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దగ్గరికి పడింది కదా అండి. ఇప్పుడు మనం దంచిన ఇలాచీ పొడి వేసుకుందాం. అలాగే కాజు, బాదం, కిస్మిస్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక, అవి కూడా వేసుకుందాం. ఓన్లీ వంటలే కాదండి, ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఇప్పటి నుంచి మీ ముందుకు వస్తున్న షాహిదా డైలీ టాక్స్ అండ్ కుకింగ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో లైక్ చేశారో మీరు, ఎన్నో సబ్స్క్రైబరో కింద కామెంట్ చేసి చెప్పండి. బేబీ ఫుడ్స్ కావాలన్నా, మీకు ఉమెన్ కేరింగ్ గురించి అయినా సరే, ఎన్నో మంత్ బేబీకి ఏ ఫుడ్ కావాలన్నా చెప్తానండి. కామెంట్ చేసి అడగండి. బేబీ కేరింగ్ కానివ్వండి, ఉమెన్ కేరింగ్ కానివ్వండి, అన్నీ ఇప్పటి నుంచి మన వీడియోస్లో వస్తాయండి. పిల్లలకు ఏ జాగ్రత్తలు చెప్పి మనం బయటికి పంపించాలన్నా ఎన్నో విషయాలు మన ఛానల్లో వస్తాయండి. ఇప్పటి నుంచి వాచ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నలుగురికి షేర్ అవుతుంది వీడియో. మంచి మెసేజ్లు ఉంటాయండి వీడియో. మళ్ళీ కలుస్తాం. ఓకే అండి, బాయ్.